మీ రోజుల్లో శబరి బంగారం ఎంత? 25 రూపాయలు. మరి ఇప్పుడు 28,000 రూపాయలు. ఆ లెక్కన మీ నాన్న ఇచ్చిన 10 పక్కన 3 సున్నాలు పెట్టి 10,000 రూపాయల మందులు కావాలి నేను. కానీ నేను తెచ్చిన 2,000 రూపాయల మందులే. ఆ లెక్కన చాలా చీప్ అన్నమాట. అవునులేరా. ఒరే, మా రోజుల్లో మేము పొలాల్ని నమ్ముకొని బతికారా, అందుకనే మాకు రూపాయి విలువేందో తెలిసింది. మరి ఈ రోజుల్లో పొలాల్ని అమ్ముకొని బతుకుతున్నారు. అదేంటన్నా అలా అంటారు? మీరు చేసింది వ్యవసాయం, నేను చేస్తున్నది వ్యాపారం. ఇదిగో సార్. ఏ సౌమ్య, మీ కంపెనీ వాళ్ళు నిన్ను ఫారిన్ పంపిస్తా ఉన్నారట? ఏ మీ ఆయన నిన్ను వదిలిపెట్టి ఉండలేను అన్నాడా? ఏంటి అందరూ మీటింగ్ పెట్టారు, త్వరగా రెడీ అవ్వండి, గుడికి వెళ్ళాలి కదా. అక్క, ఈరోజు స్పెషల్ ఏంటి? ఇవాళ నీకు ఇష్టమైన నిమ్మకాయ పులిహోర చేశాను. వదినా, మరి నాకు
సౌమ్య సేమ్ ఇయర్. అమ్మా మరి మా ఇద్దరికి మీ ఇద్దరికి అరిసెల పాకం పట్టాను. అర్థమైందమ్మా, నేను వస్తా. మాయ గారు మరి మీరేం అడగరండి? అమ్మ లాంటి దాని నేను అడగాలి అమ్మ. నువ్వేం చేసినా నాకు ఇష్టమే. అమ్మ లాంటి కోడలు దొరకదు. మావయ్య అన్ని పొగడ్తలు అక్కకేనా? చూడమ్మా, కూతురు లేని లోటు తెచ్చావమ్మా నువ్వు. నువ్వు పొగిడితే వీడు బాగుపడు. అవునా? ఈ హ్యాపీ అకేషన్లో నాతో సర్ప్రైజింగ్ గిఫ్ట్. ఏంట్రా కారు కొన్నావా? ఎస్, బ్రాండ్ న్యూ కార్, స్విఫ్ట్ డిజైర్. నాకెందుకురా ఇప్పుడు కారు? నువ్వంతా కులుక్కో బాబు బాబా, నీ కోసం కాదు. నాన్నలుడు కదా, నేను 16 పనులు ఆఫీస్ పనులు చూడలేక అల్లాడిపోతున్నానని ఆ కారు నా కోసం కొన్నాను. ఇలా నాన్న, అన్నయ్య కారు నా కోసం కొనుంటారు. ఎందుకంటే ఆ మధ్య మా ఫ్రెండ్స్ నాకు కారు లేదు అని కాల్ చేశారు కదన్నయ్య. చిన్న నీకోసం కాదు నా. పోనీ నీ కోసం కొన్నావా? ఆయన ఆల్రెడీ కారు ఉంది నీకు. సౌమ్య, టేక్ దిస్. నీకు నా దీపావళి స్పెషల్ గిఫ్ట్. విష్ యూ హ్యాపీ దీపావళి. అన్యాయ అక్రమం. ఓ అన్న తన తమ్ముడికి పోల్చిన పక్కపోటు వదిన. ఇదేదో కేంద్రం కొట్టరా. సౌమ్య చూడు, రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ ఆయన కూడా తీసుకెళ్ళి దిగబెట్టి మళ్ళీ వచ్చేటప్పుడు పికప్ చేసుకొని రావాలి. అక్క చెప్పావు కదా, ఎంతైందేమిట్రా? ఎంత చాలా చీప్లేనా? అంటే గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇచ్చారా? తక్కువలో వస్తుంటే కొనేసాను అన్న. 8 లక్షలే. 8 లక్షల. బాబా 108కి ఫోన్ చేసా. నువ్వు నోరుమయ్యా. అయినా ఇంత డబ్బు పోసి ఇప్పుడు కొనకపోతే ఏమంటారు కారు? అవునయ్యా, ఇప్పుడు అంత అవసరం ఏంటంటారు? పోనలేండి బాబు, ఇప్పుడు అంత ఖర్చు దేనికి? ఏం అక్కర్లేదు. చూడు, నువ్వు రోజు హాయిగా కార్లోనే ఆఫీస్కి వెళ్తావు, సరేనా? ఇవాళ పండగ కదా, పళ్ళ పని, మనం కార్ కూడా పూజ చేద్దాం గుళ్ళో. Yes, that's right. నాన్న, సౌమ్యకి కారు లగ్జరీ కాదు, అవసరం. మన వర్షం పడుతుందని వాళ్ళ బాస్ తన కారులో తీసుకొచ్చి సౌమ్యను మన ఇంటికి డ్రాప్ చేశాడు. నిజానికి అందులో తప్పేం లేదు, కానీ ఈ వీధిలో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకోవడం నేను విన్నాను. అదే తన పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ తనకు ఉండుంటే తను ఈ మాట పడుండేది కాదుగా. పైగా మొన్న నేను చేసిన వెంచర్లు కూడా ప్రాఫిట్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. అందుకేనా మీరు ఎలాగో కాదు అనే ఉద్దేశంతో తీసేసుకున్నాను. మంచి పని చేశావు. నేను అంత దూరం ఆలోచించలేదు. పెద్దవాడి కదా, చాలా వస్తాం. అమ్మా సౌమ్య, సారీరా. అయ్యో మావయ్య, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? ఏదో దుబారా చేస్తామని జాగ్రత్త చెప్పారు అంతేగా. మావయ్య నన్ను ఆశీర్వదించండి. పెట్రోల్ ఖర్చు లేకుండా ఊరంతా ఫ్రీగా తిరిగమ్మా. సరే, అందరం కారుకి పూజ చేద్దాం. ముందర గుడికెళ్ళి. ఖర్చు లేని పని అదేగా. లక్ష్మి, లక్ష్మి, అల్లుడు ఇప్పుడే ఇంటికి రాకపోతే ఏమైంది? ఒక అరగంట ఆఫీసులో కాలక్షేపం చేసేవాళ్ళం కదా. నీకేం మావా, నీకన్నీ తీరిపోయాయి. ఇంకా తీరాల్సినోడికే ఉన్న బాధలు బాధ్యతలు నీకేం తెలుసు? నేను అక్కడి నుంచి వచ్చిన ఉండేలే. లక్ష్మి, 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 ఏమండి? ఏమండి? ఎక్కడ? ఇటు వెళ్ళారా? ఏమండి? ఏమండి? లక్ష్మి, ఎక్కడా? లక్ష్మి, 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 ఎక్కడా? ఏమండి? ఏమండి? ఇటు. ఏమండి? ఎక్కడండి?
కానీ లక్ష్మి ఏంటండి ఇలా రా. చెప్పండి ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు మూసుకోమన్నానా? ఇదిగో నేను చెప్పేంత వరకు మళ్ళీ కళ్ళు కదా. అలాగే అదిగో చూ. లేదు లేదు ఇంకా ఎంతసేపు అండి ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. చీర ఆ, నీకోసమే. ఆహా, బాగుందా? ఎంతైందండి చీర బాగుందా లేదా? ఎంతైందండి ఎంతో కొంత అయిందిలే. చీర బాగుందా లేదా బాగా ఎంతైందండి చెప్పాలా? 12,000. 12,000 ఆహా, ఈ చీర 6,000 కంటే ఖరీదైందండి అయినా షాప్లో మీరు ఎందుకు వెళ్ళారు ఆ షాప్ వాడు మిమ్మల్ని మోసం చేశాడు నన్ను పంపిస్తే నేను సెలెక్ట్ చేసుకునేదాన్ని కదా మీకేం బేరం అర్థం కాదు కాదు వాడు ఎంత అంటే అంత ఓకే ఓకే ఇస్తాడు ఓకే 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 ఓకే. ఇప్పుడు ఎంతో కొంత పెట్టి తెచ్చానులే. చీర బాగుందా లేదా? చీర ఆ, చాలా బాగుందండి బాగుందా? ఏది? మరైతే కట్టుకో మరి. ఇప్పుడా శ్రావణ మాసంలో మా తమ్ముడు పెళ్ళిందండి అప్పుడు కట్టుకుంటాను అప్పుడైతే చాలా రిచ్గా కూడా ఉంటుందండి శ్రావణ మాసం మీ తమ్ముడు పెళ్ళికి అవును అప్పుడైనా కట్టుకుంటావా? మీకు అన్ని జోకులే సరే సరే సరే. ఇదిగో లక్ష్మి, ఇదిగో పూలు తెచ్చాను, పెట్టు. ఇన్ని పూలు ఎందుకండి అసలు మీ చేతికి ఎంత వస్తే అంతే సరే సరే, ఇదిగో పూలు పెట్టి రెడీ అవ్వు. సినిమా టికెట్స్ తెచ్చాను, సినిమాకి. సినిమాకా ఇప్పుడా ఆ, పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి పర్వాలేదు లేవా, నాన్న ఉంటాడుగా చూసుకుంటాడు. మన సినిమాకి కాదండి. టైం అవుతుంది. అది కాదండి ఇవ్వడానికి హోంవర్క్ చేయించాలి మ్యాథ్స్ మహా వీకెండ్ రోజు గొడవ అండి ఈ ఒక్క రోజుకి ఏం కాదు లక్ష్మి. సండే వెళ్దామండి ఇప్పుడే వెళ్దాం, సండే వెళ్దామండి ఇప్పుడే వెళ్దాం. సండే వెళ్దాం కుదరదండి. ఓ, సండే. ఆ, కుదరదండి. ఆహా, కుదరదండి. ఆహా, ఏంటి ఇన్ని పూలు? పైగా కొత్త చీర. ఈ రోజు మీ మ్యారేజ్ డే. ఇంట్లో అందరి కోసం అమ్మా పూలు ఏమ్మా సౌమ్య, వీడు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా? ఆయన డ్యూటీ అయ్యేదే 10 గంటలకి. రావడానికి మరో 1 అవర్. అవును. 11 గంటలకు వస్తే బాగా. అమ్మా లక్ష్మి ఏంటి మావయ్య లక్ష్మి ఏంటమ్మా అన్ని పూలు తెప్పించావు మీ అత్తయ్య గారి పటానికి వేయాలిగా ఇవ్వమ్మా పిచ్చి పిల్ల అత్తయ్య అంటే ఎంత ప్రేమ ఏమ్మా నీకు మధ్య లంచ్ బాక్స్ సరిపోయిందా కాదు, నాకు బాగా ఆకలేస్తుంది. అవునా అయ్యో పద నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో నేను నీకు టిఫిన్ రెడీ చేసి పెడతాను పద, 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 పద. ఏమిట్రా ఇది? అదా, అది చీర నాన్న. ఎంత అయింది ఏమిటి చాలా తక్కువలే నాన్న. 2,000 దీని మీద 12,000 అనేసింది అంటే నాన్న, అది షాప్ వాడు చిన్న తప్పు చేశాను నాన్న. 1, 2,000 అని వేయిపోయి ఒకటి పక్కన 2,000 వేసాడు నాన్న. 12,000 కింద కనిపిస్తుంది అంతే. 2,000 చాలా ఎక్కువేరా నాన్న, అందులో 50% దీపావళి డిస్కౌంట్ కూడా ఉంది నాన్న.
అంటే అదే అదే ఈ పాటు వెళ్ళిపోయినా డిస్కౌంట్ మాత్రం ఇంకా ఉంది నాన్న. అంటే చీర 1000 రూపాయలు అన్నమాట. ఆహా నాన్న అందులో 30% ఆఫ్ వాళ్ళ డిస్కౌంట్ కూడా ఉంది నాన్న. గవర్నమెంట్ డిస్కౌంట్. ఆహా. అంటే 30% డిస్కౌంట్తో ఆప్కో వాళ్ళు చీరను చందన బ్రదర్స్ కవర్లో అంటే నాన్న అదేం జరిగిందంటే చీర ఆపుకోవాలది కవర్ చందన వాళ్ళు. కవరింగ్ బాగుంది. అదే కవర్ బాగుంది కదా బాబా. అల్లుడు ముందు రావద్దంటూ వచ్చి బాగా ఇరుక్కుపోయావు కదా. మావయ్య మీరు మరీ అలా గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే పాపం బావగారు ఏ సమాధానం చెప్తారు? లేకపోతే ఏమిటమ్మా, వాడు ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు మీరు. అన్న నేను 12,000 పెట్టి లక్ష్మికి చీర కొన్నాను అంటే నేను కాదంటానమ్మా. లక్ష్మి వాడికి భార్యమో కానీ నాకు అమ్మకి చీర కొనేటప్పుడు ఆప్యాయతలే చూస్తాను కానీ అంకెలు చూడవమ్మా. అమ్మా చీర బాగుంది కదా. వావ్! చీర చాలా బాగుంది మావయ్య. బావగారి సెలక్షన్ అద్భుతం. ఈ మాట వాడితో లేవు. ఏ? వారానికి చీర కొంటాను. ఆ? మీరు భలేవారు మావయ్య. హలో 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 అంటే మాట్లాడే. హలో 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 ఎవరండి మాట్లాడేది? సాయి లక్ష్మి రియల్ ఎస్టేట్ మేనేజర్గా మాట్లాడుతుంది. ఎస్ ఎస్ మేడం ఇట్స్ మీ. చెప్పండి మేడం వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ వెంచర్ చూశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. నేను ఒక ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నాను. వెల్కమ్ మేడం, యూ ఆర్ మోస్ట్ వెల్కమ్. మీరు ఇంటికి వస్తారా లేదా మీ ఆఫీస్కి నేనే రానా? పర్వాలేదు మేడం, మీరు రమ్మంటే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. వస్తారు కదూ? వస్తాను మేడం, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తాను మేడం. మేడం మరి మీరు మీ అడ్రస్ చెప్పలేదు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ నా అడ్రస్ కనుక్కోలేరా? అంటే అది మేడం కనుక్కోవడం పెద్ద ప్రాబ్లం కాదనుకోండి, బట్ మీరే చెప్తే బాగుంటుంది కదా. ఎల్విఆర్ అపార్ట్మెంట్ ఎల్విఆర్ అపార్ట్మెంట్స్ బిసైడ్ వనితా మార్కెట్.
beside Vanita Market, Arundel Arundelpet, flat number Flat. 3, flat number 3, road number 4. road number 4. Yeah. Okay, okay, madam. Kalta. Madam, may I know your good name, please? My name is Swapna. Swapna. Okay. Okay, madam. నేను 5 నిమిషాలు వచ్చి మేము కలుస్తాను మేడం. See you. ఓకే, సీ యూ మేడం. Bye. బాయ్ మేడం. ఓకే, ఉంటాను. LBR అపార్ట్మెంట్, ప్లాట్ నెంబర్ 4, beside Vanita Market, Arundelpet. ఎవరు మీరు? నమస్తే మేడం. మీరు స్వప్న? Yes. మై నేమ్ ఇస్ రఘు మేడం. Oh, సాయి లక్ష్మి రియల్ సార్. Yes, Mr. yes, రఘు, yes. మీకోసం ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. పర్వాలేదు మేడం. మంచిగా తీసుకుంటారా? అవసరం లేదు మేడం. ఇప్పుడే జస్ట్ మంచిగా తీసుకున్నాను. అవునా? ఇప్పుడే మీ వెంకట్ చూస్తున్నాను. అలా మేడం. థ్యాంక్ యూ మేడం. కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. మీరు కూర్చోండి. మేడం, మా వెంచర్ గురించి డీటెయిల్స్ మీకు కంప్లీట్గా చెప్తాను మేడం. షూర్ చెప్పండి. మేడం, ఇలా చూడండి మేడం. ఇది మా సాయి లక్ష్మి రియల్ ఎస్టేట్ ఫస్ట్ వెంచర్ మేడం. ఈ వెంచర్లో చాలా ఫాస్ట్గా ఫ్లాట్స్ మేము అన్నీ అమ్మేసాం మేడం. ఎందుకంటే మంచి పోస్ట్ ఏరియాలో ఉంది, సిటీకి దగ్గరలో ఉంది, చాలామంది తీసేస్తున్నారు మేడం. ఆ తర్వాత మీలాంటి వాడు ఫోన్ చేయడం, ఫ్రెండ్స్ అడగడం, బంధువులు ప్రెజర్ చేయడంతో మేము ఇదిగో సెకండ్ వెంచర్ స్టార్ట్ చేసాం మేడం. ఎక్సలెంట్ వెంచర్ మేడం ఇది. ఎందుకంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో మేము ఇప్పుడు దీన్ని ప్లాన్ చేసాం మేడం. ఇలా చూడండి మేడం, ఇప్పుడు ఈ ఏరియాకి జస్ట్ 500 మీటర్ దూరంలో రేపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది మేడం. ఇదిగో ఇటువైపు ఐటీ సెల్స్ కోసం ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేసింది మేడం. ఏ విధంగా చూసుకున్నా మీకు ఫ్యూచర్లో 300% మీకు గ్రోత్ వచ్చే బ్రహ్మాండమైన ఇన్వెస్ట్మెంట్ మేడం. ఇదిగో చూడండి మేడం, ఇందులో మేము ఫ్లాట్స్ సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇలా అన్ని వర్గాల వారికి అందరికీ బాగుండేలా అందుబాటులో ఉండేలా ఇచ్చాం మేడం. పైగా ఇంకో విషయం మేడం, ఇవన్నీ ఈస్టర్న్ సైడ్ ఫ్లాట్సే. ఒకసారి చూడండి మేడం. మరి ఇక్కడ కార్ పార్కింగ్ ఉందా? మేడం, కార్ పార్కింగే కాదు మేడం, ఇప్పుడు మీకు బాల్కనీ ఉంటుంది, 35 ఫీట్ రోడ్ ఉంది మేడం, మంచి ప్రైవసీ ఉంటుంది. అసలు ఇంకొక టెనెంట్స్తో మీకు అసలు ఇబ్బంది ఉండదు మేడం. మీది ఇండివిజువల్ హౌస్, చాలా ప్రైవసీ కూడా ఉంటుంది. ఒకసారి దీన్ని చూడండి మేడం. మీరు ఏ ఫ్లాట్ చెప్తే దాని తారీఖు నేను మీకు రేట్ చెప్తాను సార్ మేడం. మరి నేను ఈ ఫ్లాట్ చూశాను. సారీ మేడం, మీరు దీని మీద ఇంట్రెస్ట్ చూపించారు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మొత్తం ఇందులో ఫ్లాట్స్ అన్నీ అయిపోయాయి మేడం. మీరు దాని సంగతి వదిలేండి మేడం. ఇది చూడండి మేడం, ఎక్సలెంట్ ఆపర్చునిటీ మీకు. నేను ఇదే అనుకున్నాను, కానీ విషయం ఏం అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ కార్ పార్కింగ్ ఓకే, మరి ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే అసలు నేను కూడా ఇదే అనుకున్నాను అనుకోండి. హలో హలో మేడం, ఒక గ్లాస్ మంచిగా ఇప్పించండి. యా షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. మీరు ఏ స్ప్రే వాడతారు మేడం? ఎందుకు అడిగారు? పర్ఫ్యూమ్ చాలా బాగుంది మేడం. బాగుందా? రొమాంటిక్గా ఉందా? మీరు చాలా బాగా మాట్లాడతారు మేడం. మీకంటేనా? ఎక్కడో ఊరవతల ఫ్లాట్ చూపించి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పడుతుంది అనుకుంటున్నానా? లేదు మేడం, నేను చెప్పింది 100% కరెక్ట్ మేడం. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. గ్యారంటీగా మీరు ఫ్యూచర్లో ప్రాఫిట్ చూస్తారు మేడం. నా దగ్గర అంత డబ్బు ఉండాలి కదా. లేకపోతే మేము ఇన్స్టాల్మెంట్లు ఇస్తాం కదా మేడం. ఇన్స్టాల్
ఊరుకోండి మేడం, మీకు ఇన్కమ్ లేకపోవడం ఏంటి? మీ హౌస్ చూస్తేనే తెలుస్తుంది మీరు చాలా రిచ్ అని. హలో, ఇది నా రెంటెడ్ హౌస్. ఓన్లీ 1 సింగిల్ బెడ్రూమ్. అయినా మీరు చాలా అందంగా అలంకరించుకున్నారు మేడం. మీరంటుంది ఈ ఇంటినా నా ఒంటినా? రెండింటినీ మేడం. కనబడరు కానీ మాటకారులే. మేడం మేడం, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నట్టు పిలవండి మేడం, నేను మా వెంచర్ గురించి డీటెయిల్గా చెప్తాను. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడగచ్చుగా. ఇంట్లో ఎవ్వరూ లేరు, నేనొక్కదాన్నే. మేడం, మరి మీ వారు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు? మళ్ళీ అదే ప్రశ్న. పెళ్ళయిందా అని అడగచ్చుగా. పెళ్ళి కాలేదు. మీరు ఇంకా ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు మేడం? నేను నచ్చాలిగా. అదేంటి మేడం, మీరు నచ్చకపోవడం ఏంటి? ఏ, నేను అంత అందంగా ఉన్నానా? మేడం, మీరు పొగడతా అనుకోనంటే నేను చిన్న మాట చెప్పిన. చెప్పండి. మగజాతి మొత్తం మీద కసి తీర్చుకోవడానికి ఆ బ్రహ్మదేవుడు మిమ్మల్ని సృష్టించాడు. ఇది మాత్రం పొగడతా అనుకోండి. మేడం, నాదో చిన్న రిక్వెస్ట్ మేడం. చెప్పండి. మీరు అర్జెంటుగా ఈ ఊరు వదిలి ఎక్కడిగా నేర్చుకోండి మేడం. ఎందుకు? మీరు ఇక్కడే ఉంటే రోజుకు ఒకసారి వచ్చి మేము చూసి వెళ్ళాలనిపిస్తుంది. అబ్బా, మరి ఇంతకాలం నుంచి ఎందుకు రాలేదు? అంటే అంటే ఇంత అందం ఈ ఊళ్ళో ఉందని తెలియక. తెలిస్తే తెలిస్తే రోజు 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 ఏదో ఒక ప్లాట్ చూపించే నెపంతో వచ్చి ఉండేవాడు. ప్లాట్ వద్దు, ఏమీ వద్దు, దయచేసి వెళ్ళండి బాబు. అదే మేడం. వద్దండి, వెళ్ళండి. మేడం, నా నడుము వదలండి, మిమ్మల్ని. ప్లీజ్, నా నడుము వదలండి, మిమ్మల్ని. మేడం, రేపు మళ్ళా వచ్చి ఇంకో ప్లాట్ చూపిస్తాను మేడం. నేను చూపించలేను. అదే మేడం. నన్ను చూడటమే సరిపోతుందిగా, ఇంకో ప్లాట్ ఏం చూపిస్తారు? అలా కాదు మేడం, రేపు ఇంకో ప్లాట్ చాలా తక్కువ రేట్లో చూపిస్తాను. మీరు ఊరికనే ఇచ్చినా నాకొద్దు, వెళ్ళండి బాబు. అదే మేడం. అదే నా ఫ్లాట్ నచ్చలేదా మేడం? ఫ్లాట్ ఇంత భయము నా నడుము పట్టుకున్నప్పుడు ఉండాలి. లేదు మేడం, నేను కావాలని పట్టుకోలేదు మేడం, జస్ట్ స్లిప్ అయితే. అంటే నేను మీ మీద కావాలని వచ్చి పట్టానా? వెళ్ళండి, మీ ప్లాట్ వద్దు, ఏమీ వద్దు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు. ఏమనుకుంటారు మేడం? మీకు నాకు ఏదో లింక్ ఉందని అనుకుంటారండి. అంటే మేడం, నాకు అంత అదృష్టం ఉందంటారా? అంతగా నచ్చానా? మీరు నాకు చాలా బాగా నచ్చారు మేడం. అయితే పెళ్ళి ఎప్పుడు చేస్తుంటారు? పెళ్ళి 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 ఏ, మీకు అప్పుడే పెళ్ళి అయిపోయిందా? అబ్బే, నాకు ఇంకా పెళ్ళి కానీ ఐఎమ్ స్టిల్ బ్యాచులర్ మేడం. నిజంగా? నిజం మేడం.
హహ, నాన్న తమ్ముడు వీళ్ళందరూ లేరు మేడం. నాకెవ్వరూ లేరు మేడం. అమ్మయ్యా, మనకే వాళ్ళ మంది లేరన్నమాట. నా బెడ్రూమ్ చాలా అందంగా అలంకరించున్నాను. రండి చూపిస్తా. రండి. రండి. నమ్మిద నచ్చాడుతుంటే ఇట్టాగా ఉంటుంది. వాడు మాత్రం ఏం చేస్తాడు? రావుబాబు గారు టైం ప్రకారం వస్తారు అంతేగాని ఉంటారా? కదండి. రోజు పెడతాం మంచిదేగా. బాబారావు సార్, లోపలికి ఎవరిని రానివద్దు. అలాగే సార్. మా కోసం ఎవరు వస్తే ఆఫీసులో కూర్చోబెట్టు. అలాగే సార్. ఏయ్ సార్, రేపు తెచ్చి నువ్వు కూడా రావద్దు. అలాగే సార్. మహేష్ హ్యావిట్. మందొద్దులేరా, కడుపు మండిపోతుంది. అయితే బీర్ లాగించే చల్లబడుతుంది. వద్దు, ముందు మందు. హ్యావిట్. ఓకేరా. Cheers. ఛ! మంచివాడు, మంచి కుటుంబం అని రఘుని ఎమిడెన్స్ చేశాం. ఏం చేశాడు? ముందు మందు లాగించు. కిక్కెక్కితే రగులు కడిగేయచ్చు. అంతేరా, నమ్మిద నట్టాడుకుంటుంటే ఇట్టాగే ఉంటుంది మరి. వాడు మాత్రం ఏం చేస్తాడు? బిల్డింగ్ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. పెరిగితే ఏమవుతుందిరా? అపార్ట్మెంట్ కాస్ట్ కొంచెం పెంచుతాం, అంతేకాని ఓపెన్ రోజు ఆఫర్ చేసి ప్రైస్కి ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది? కాస్ట్ పెంచితే కస్టమర్లు ఊరుకుంటారా? మనకు నష్టం వచ్చినా సరే పాత రేట్లకి అమ్మాలి. ఏంట్రా సుబ్బు, ఏం మాట్లాడుతున్నావు? ఏంటో రఘు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఓకేరా? అలాగైతే ఆ నష్టాన్ని ఇద్దరే భరించండి. నష్టాన్ని మీ ఇద్దరు ఎందుకు భరించాలి? నష్టాన్ని మీ ఇద్దరే కాదు, ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు భరించరు. మరి వారాను సార్. నువ్వు వచ్చావు సరే, రఘుయేడి రాడని మీ డౌటా? అదిగో వస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్. గుడ్ ఈవినింగ్. సారీ మహేష్, కొద్దిగా లేట్ అయింది. లేట్ కాదు, బాగా వెయిట్ వేసావుగా. ఆ? ఏం మాట్లాడుతున్నాడు? రఘు, ముందు మందు. వాట్ మిస్టర్ మహేష్, ఇంతకుముందు ఏమన్నావు నువ్వు? ఉన్నదే అన్నాళ్లే. ఈ డీల్లో నీ వ్యవహారం ఏమీ బాగలేదు. అదే వెళ్దాం. ఆహా. అలాగా? మరి అలాంటప్పుడు ఇంకా నన్ను పట్టుకుని వెళ్ళటం దేనికి? మీ వ్యాపారం మీరే చేసుకోండి. అంటే మమ్మల్ని నష్టాల్లో ముంచి నువ్వు తప్పుకుంటావు అన్నమాట. శ్రీ మిస్టర్ రఘు, ఇప్పటి వరకు ఈ వెంచర్లో ఎంత నష్టం వచ్చింది, ఇంకెంత నష్టం చూపించబోతున్నావు? అదే వెళ్ళడం. అబ్బా, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు నువ్వు. మరి అలాంటప్పుడు ఇంకా నన్ను అడగడం దేనికి? అకౌంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, డాక్యుమెంట్స్ లోపల ఉన్నాయి, మీరే చూసుకుని తెలుస్తుంది. అకౌంట్స్, డాక్యుమెంట్స్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం? ఇప్పుడు ఎన్ని వెంచర్స్ వేసాం? ఏనాడు ఇంత అధ్వానం బిజినెస్ చేసావా? అరే 5 లక్షలు ఖర్చు చేస్తావా? 50 లక్షలు పెట్టి కనిపించావు. అరే, అదేదో నేను ఒక్కడే చేసినట్టు మాట్లాడతావా? మీరంతా వచ్చే సైట్ చూడలేదా? మీరు ఓకే చేశాక కదా నేను తీసుకున్నదే. అక్కడ తప్పేదో నేనే చేసినట్టు మాట్లాడతాడు. మిస్టర్ రఘు, సైట్ ఓనర్కు నీకు ఏదో లోపాయికారి వ్యవహారం ఉన్నదేమోనని వాళ్ళ డౌట్ అని ఈయన డౌట్ అల్లుడు. యూఆర్ ఇన్సల్టింగ్ మీ. యూఆర్ ఇన్సల్టింగ్ మీ అంటే. అలాంటి కక్కుర్తి వ్యవహారాలు చేసే బుద్ధి నాకు లేదు. లేకపోతే ఈ వెంచర్ ఇంతవరకు ₹1 కూడా లాభం చూపించలేదు. అవునా? ఒకసారి నష్టాలు వస్తాయి, ఏం చేస్తాం? మీకు తెలీదా? మెటీరియల్ ఛార్జెస్ పెరిగాయి, లేబర్ కాస్ట్ పెరిగింది, అసలు రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా డల్గా ఉంది. మరి అలాంటప్పుడు నేను మాత్రం ఏం చేయగలను?
అందుకేగా నిన్ను ఎండిగా పెట్టుకుంది. తెలియగలవాడివి, స్నేహితుడిని నమ్మి వ్యాపారం నీ చేతుల్లో పెట్టావు. ఇప్పుడు నష్టాలంటున్నావు మరి. ఏ ఇంతకు ముందు చేసిన ఏం చేస్తావు? లాభాలు రాలేదా? అవన్నీ మనందరం కలిసి హాయిగా పంచుకోలేదా? ఇప్పుడు ఈ నష్టం కూడా అలాగే పంచుకుంటాం. నష్టాలు మేమెందుకు పంచుకోవాలి? అదే వేళ్ళ డౌట్. సీమిస్టర్లకు ఇప్పటి వరకు ఎన్ని ప్లాట్లు అమ్మాం? 20 ఫ్లాట్లు అమ్మా. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకో 10 ఉంటాయి. ఆ 10 ప్లాట్తో సంబంధం లేదు. మహేష్! ఏ నా చేత రాకలేదా? లెక్కలు తేలాలిగా. అనుమానం మొదలైంది. ఆ 10 ప్లాట్లు మేమే అమ్ముకుంటాం. మిస్టర్ రఘు, మహేష్ చెప్పినట్టు చేసే. ఆల్ రైట్ మై ఫ్రెండ్. ఇంతకాలం ఫ్రెండ్స్తో కలిసి వ్యాపారం చేస్తున్నాను అనుకున్నా. అనుమానం మొదలైందంటే ఇంక అడుగడుగు నాట. రైట్, నేను రిజైన్ చేస్తున్నాను. అల్లుడు, ఇప్పుడు రిటైన్ చేస్తే లెక్కల్లో చిక్కులు వచ్చి మనకే బొక్కబడుతుంది. నువ్వు అలా వాడు మాట్లాడే మాట బాగున్నాయి నీకు. నేను చెప్తాను రాదు. సీమిస్టర్లకు మనందరం కలిసి ఒక నిర్ణయానికి వస్తాం. చెప్పు. ఈ వెంచర్ పూర్తి అయ్యే వరకు నువ్వే ఉండేది. ఆ ఉన్న 10 ప్లాట్లు అందరం కలిసి అమ్ముదాం. క్యాష్ వ్యవహారం మాత్రం మేమే చూసుకుంటాం. ఎందుకలాగా? మిస్టర్ రఘు, ఈ వెంచర్ నీ బిహేవియర్ ఏమీ బాగాలేదని, సెకండ్ ఫ్యామిలీ పెట్టావని, ఆవిడికి ఇల్లు కూడా కట్టించావు. అదే వేల్ డౌట్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది మీకేమాత్రం సంబంధం లేని విషయం. ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడంటే, నా వ్యక్తిగత వ్యవహారం గురించి మాట్లాడితే నేను అస్సలు ఊరుకో. వ్యక్తిగత వ్యవహారాన్ని బట్టే వ్యాపార సంబంధాలు ఆధారపడి ఉండేది. Shut up! You shut up! అమ్మా! All right, my friends. మీలో నా మీద నమ్మకం ఈ స్థాయిలో దిగజారిపోయాక ఇంకా నేను ఎండీగా కంటిన్యూ కావడం అర్థలేదు. రైట్ ఫ్రమ్ దిస్ మూమెంట్ ఈ సాయి లక్ష్మి రియల్ ఎస్టేట్స్ ఎండీగా నేను రాజీనామా చేస్తాను. మిస్టర్ రఘు, తొందరపడుతున్నావు. ప్లీజ్ వెయిట్. నో మై డియర్ ఫ్రెండ్, ఐ థింక్ ఇట్ ఈస్ టూ లేట్. బై. అమ్మా. నీలాగా పొల్లలు పెట్టేవాడు ఉంటే వీళ్ళిద్దరు కూడా తొందరలో దేవాలయం చేస్తారని డౌట్. నీకేమైనా డౌటా? అసలు కనపడందే. వాసన కనిపించదరా పిచ్చగలరా? అంటే ఏంటి నాన్న మీ అనుమానం? ఇప్పుడు మేమిద్దరం తాగొచ్చామన్నా? అనుమానం కాదురా, పచ్చి నిజం. మీ ఇద్దరు తప్ప తాగొచ్చారు. మీ ఇద్దరి దగ్గర సారా కప్పు కొడుతుంది. నువ్వు పప్పులో కాలేసావు. సారా బ్యాన్ చేసి 14 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అంతా లెక్కరే. నువ్వు పప్పులో కాలేసావు బావా. డాడీ ఇదేంటి? నాకోసమే తెచ్చావా? చాలా పెద్ద తెచ్చావే. కాదులే, నా బలం తెచ్చాడు కానీ నువ్వు బలం. అని బావా రా, నేను పప్పులో కాలేసానా? నువ్వు బ్యాగ్లో బాటిల్ వేసావా? అదే నీ సీసాని నీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది అల్లుడు? చూడు రఘు, ఈ ఇల్లు తాకట్టు పెట్టి నీ బిజినెస్ కోసం అప్పు చేసావు. ఇంతవరకు నువ్వు 1 రూపాయి కూడా జమ చేయలేదు. ఇంతకు నువ్వు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నావా, కడుపుకు తాగే బిజినెస్ చేస్తున్నావా? అది కాదు నాన్న, ఇప్పుడు నేను చేస్తున్నది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్న. ఆ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ కావడానికి అప్పుడప్పుడు ఏదో ఇలా కొద్దిగా అంటే ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందన్నమాట. మరి చెప్పలేరా అమ్మ లక్ష్మి? లక్ష్మి, వస్తున్నారు
నీకు ప్రాబ్లం ఏంది బావా? ఏం లేదురా, ఆ. 2 రోజులు బట్టి ఫ్రీ మోషన్ అవటం లేదు. ఇది తాగితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందిగా. మావయ్య ఆ. ఇదిగోండి గ్లాస్. అక్కడ పెట్టామ్మా. అమ్మా, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎందుకులే మావయ్య, ఆ. పని అమ్మాయి మానేస్తుంది. అంట్ల పని, బట్టల పని అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. అయితే నువ్వు కూడా పని ప్లేట్ తెచ్చుకో. పెట్టుకోవాలంటే చాలా ప్రాబ్లంగా ఉంది. నువ్వు కూడా ప్లేట్ తెచ్చుకోమ్మా. ఎందుకు మావయ్య? చూడమ్మా, ఇది ఒక గ్లాస్ తాగావనుకో నీ హౌస్ ప్రాబ్లమ్స్ మొత్తం హుష్కాకి. నీకేంటమ్మా ప్రాబ్లము? చాలా పెద్ద ప్రాబ్లం అమ్మా. అయితే నువ్వు కూడా గ్లాస్ తెచ్చుకోమ్మా. ఏం లేదమ్మా, ఇది ఒక గ్లాస్ తాగావనుకో నీ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ మొత్తం టపటపా టపటపా సాల్వ్ అయిపోతాయి. నాన్న, దిస్ ఇస్ టూ మచ్. ఇది తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతాయా? ఇంకా ప్రాబ్లం పెరుగుతాయా? ఏమా పైగా ఇంట్లో పని తీసుకుంటే పెద్ద ప్రాబ్లం వద్దు బావా. ఇంకో ఫుల్ తెచ్చుకున్నారా? నాన్న, మీరు కావాలని ఇలా అడ్డం తిరిగి మాట్లాడుతున్నారు. నోరు పోయిరా. ఒళ్ళు కలిసి తల కూడా అలవాటు చేసుకొని దానికి ప్రాబ్లం అని పేరు పెట్టి రోజు తప్పదాగి అమ్మా, ఇదంతా నీకు తెలిసే జరుగుతుందిగా. చూడు రఘు, దీనివల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవగా కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇక నుంచైనా తాగుడు మానే. అది నీకు, మన కుటుంబానికి, అందరికీ మంచిది. బావా, అల్లుడిని నేను నుండి దాని జోలు రాకుండా చూసుకుంటాను. వదిలే అల్లుడు, నువ్వు పద. నువ్వు పద అల్లుడు, నువ్వు పద. అదెక్కడికి రా? పదాల్లో బారేద్దామని. నేను బారేస్తా అక్కడికి. పెద్దోడు నీకు ఎందుకు బావ, నేను బారేస్తాను. మావా, అదేంటి? స్ప్రే బాటిల్ ఖాళీ అయిపోతే బజార్లో బారేమన్నాడు బావ. అదేదో మందు బాటిల్ లాగుంది. చూడకుండా కూడా ఎలాగైతే వచ్చింది అల్లుడు. నేను చూస్తుంటే అర్థం కావట్లా. ఇలా ఇవ్వు. మనిషికి చేతి నిండా డబ్బుంటే మొట్టమొదటిగా అలవాటు అయ్యేది ఇదేనా? అన్నయ్య ఏంటో ఇలా తాగుతున్నాడు? ఇదొక్కటే కాదు నాన్న, మీరు ఇప్పించిన లోన్లో ఒక ఇన్స్టాల్మెంట్ కూడా పే చేయలేదు. చేస్తాడారా? నాకు ఆ నమ్మకం ఉంది. నాకు అన్నయ్య, నీకు కొడుకు. నమ్మకం ఉంటుంది, నమ్మకం ఉండాలి కూడా. కానీ బ్యాంకు వాళ్ళకు ఉండొద్దు నాన్న. అదే, నా పెంపకాన్ని నా మీద నమ్మకం ఉందిరా. వాడు తప్పకుండా కడతాడు. నువ్వు మధ్యలో మాట్లాడు. కొత్తగా కొన్న కంప్యూటర్ కూడా వైరస్ వస్తుంది. దాన్ని తొలగించటం చాలా కష్టం. మీరే ఆలోచించండి. ఈ వయసులో ఈ ఇంటికి ఏ సమస్య పట్టకుండా కాపాడు భగవంతుడా. ఎవరు మీరు? ఎవరండి మీరు? అరే, ఎవరంటే మాట్లాడరే? ఇంట్లో ఎవరు బాగుంది? అసలు ఎవరు
నాకంటే చిన్నవాడు కదమ్మా, పైగా మేనాలు. అంటే నాకు బాబాయ్ అవుతాడన్నమాట. నేను బాబాయ్ గారు అమ్మా, రండి, కూర్చోండి బాబాయ్ గారు. పర్వాలేదమ్మా, రండి బాబాయ్ గారు. పర్వాలేదమ్మా. బాబాయ్ గారు అమ్మా, డ్రింక్ ఏమైనా తాగుతారా? లేదమ్మా, ఈ మధ్యన ఎంత తీసుకున్నా ఎక్కట్లేదని మానేశా. ఆ డ్రింక్ అది బాబాయ్ గారు, కూల్ డ్రింక్. అది నాకు అసలు పడదమ్మా. బాబాయ్ గారు అమ్మా, మీరు నాకు చిన్న సహాయం చేయరు? నేను కూడా చేయాలమ్మా. నేనేం చేస్తానమ్మా? మీ కూతురు లాంటిదని అనుకోండి. అమ్మా, అనుకోమ్మా, అనుకో. బాబాయ్ గారు అమ్మా. ఇంత పెద్ద బంగ్లా కట్టించారు. అవును. ఇంటి ముందు ఒక కారు ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. బ్రహ్మాండమమ్మా. బాబాయ్ గారు అమ్మా, మీ మాట ఆయన కాదనరు, కాస్త చెప్పొచ్చుగా. నా మాట కాదనకుండా వినేవాడైతే నేను ఎక్కడికి ఎందుకు తగలబడతానమ్మా? ఏమంటున్నారు బాబాయ్ గారు? ఏం లేదమ్మా, అసలు నేను ఒక్క మాట చెప్తాను వినమ్మా. ఇప్పుడు నాలాంటి మగాళ్ళు 100 మంది చెప్పే కంటే నీలాంటి ఆడదు ఒక్కడ చెప్తే కాదమ్మా, నిమిషాల మీద జరిగిపోతాయి పనులు. కాదనుకోండి, కానీ కానీ ఏంటమ్మా, వాడు నీ మాట ఏది కాదన్నాడు చెప్పు. బ్యాంక్ బ్యాలెన్స్ అడిగావు, ఏమన్నాడు? వేశారు. బంగారం అడిగావు, ఏమన్నాడు? కొనిచ్చారు. ఈ బంగ్లా కట్టించు అన్నావు, ఏమన్నాడు? కట్టించారు. రేపు కారు కొని పెట్టండి అంటావు, ఏమంటాడు? డెఫినెట్ గా కొని పెడతారు. రఘు రేపటి నుంచి నా గడపే ఎక్కొద్దు అన్న మనకి ఏమంటాడు? ఖచ్చితంగా రాడు. ఏమన్నారు? నా కూతురు లాంటి దాని తల్లి, నాకు నువ్వు ఈ సహాయం చేయమ్మా. చాలా మంది బ్రతుకులు బాగుపడతాయి తల్లి, ఒక్క పని చెయ్యమ్మా. ఎవరో చెప్పుకొని చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్స్ కావాలా మీకు? ఏ చిరంజీవి, కాదు. బి బాలకృష్ణ, కాదు. సి జూనియర్ ఎన్టీఆర్, కానే కాదు. డి బ్రహ్మానందం. వాళ్ళెవ్వరూ కాదు. వచ్చింది నా సారు. ఆ? ఎలా చెప్పేసావా? ఎన్నాళ్ళ నుంచో కాపురం చేస్తున్నాను, ఆ మాత్రం తెలుసుకోలేనా? మీ చేతలు మీ చేష్టలు నాకు అన్నీ తెలుసుగా. అబ్బా, నా చేతలన్నీ తెలుసా నీకు? మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో నాకు అన్నీ తెలుసుగా. తెలుసా? ఇంకా ఏం తెలుసట? ఇంకా ఆ. ఇంకా ఆ. మీ మీ మొదటి భార్యని వదిలిపెట్టి ఇక్కడ రావడానికి బుద్ధి పుట్టడం లేదు. మొదటి భార్య? ఆవిడెవరు? ఆవిడెవరు? ఆవిడ ఆవిడ మీ వరుసండి. అమ్మ దొంగ, ఎలా కనిపెట్టేసావా? 3 రోజులు ఒకసారి ఇంటికి వస్తున్నారు, ఆ మాత్రం తెలుసుకోలేనా? ఆహా, అలానా? అయితే ఈ అందాల రాశి కోసం ఆ మొదటి భార్యకి విడాకులు ఇచ్చేస్తాను. అమ్మో, ఆ పని మాత్రం చేయకండి. బిజినెస్ ఆగిపోతే ఇన్కమ్ తగ్గిపోతుంది. మీ ఇష్టం వచ్చిన టైంకి రండి. థ్యాంక్స్ డార్లింగ్, ఆ మాత్రం అర్థం చేస్తున్నావు, అదే చాలు నాకు. ఏమండి, నన్ను చూసి ఈ చుట్టుపక్కల వాళ్ళంతా ఈర్ష్య పడుతున్నారండి. ఎందుకటండి? నా కోసం ఇంత పెద్ద బంగ్లా కట్టించారని నువ్వు చాలా లక్కీ వైఫ్ అంటున్నారండి. పిచ్చి స్వప్న, నేను ఎంత లక్కీయో వాళ్ళకి ఏం తెలుసు? ఇంత అందాల రాశిని సొంతం చేసుకోవడం కోసం ఆఫ్టర్ ఆల్ 50 లక్షలు ఒక లెక్క
50 లక్షలే మన చిన్న అపార్ట్మెంట్ ఉంటే సాగుతుంది. అపార్ట్మెంట్ వద్దు ఇరుకు, పైగా మన సంగతి తెలిసిపోతుంది. మన సంగతి తెలిసిపోతుందా? అంటే అదే నా బిజినెస్ సంగతి తెలిసిపోతుంది అన్న. ఇండివిజువల్ హౌస్ అనుకో, ప్రైవసీ ఉంటుంది, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు కదా, అందుకని అన్నమాట. అంటే మీ ప్రేమ ఖరీదు 50 లక్షలన్నమాట. స్వప్న డార్లింగ్, నీ ప్రేమ కోసం అప్రాలు 50 లక్షలేదు. ఇంకా ఏం కావాలో అడుగు, ఇచ్చేస్తాను. ఇంత పెద్ద బంగ్లా కట్టించారు, ఇంటి ముందు ఒక కారు ఉంటే బాగుంటుంది కదా సారు. మీకు కారు కావాలా మేడం గారు? కొనేద్దాం. మీరు కొంటాను అంటే కొనేసినట్టే. అయినా నాకు అంత ఆశ లేదులేండి. ఏమండి, నా ఇష్టము నా ప్రేమ కలిపి బిర్యానీ చేశాను, అది తెచ్చుకున్నారా సారు? ఎప్పుడో రెడీ. మీ ఇష్టం కోసం, మీ ఆనందం కోసం అడగటం తప్ప? స్వప్న డార్లింగ్, బిర్యానీ వండి పెట్టి బాటిల్ ముందు పెట్టి తాగండి తినండి అనే భార్య దొరకటం నిజంగా నాది ఎంత అదృష్టం. ఇష్టమైన వాళ్ళ కోసం కొన్ని త్యాగాలు చెయ్యాలండి. చెప్పండి, మీకోసం ఏం చేయమంటారు? నా పేరున కట్టిన ఈ బిల్డింగ్ మీ పేరు మీద రాసిమంటారా? వద్దు స్వప్న, ఆ పని మాత్రం చెయ్యి. నువ్వంత మాట అన్నావు, నాకు అదే చాలు. మనం ఇద్దరం ఇలా కలిసి కాపురం చేస్తున్నాం, అదే చాలు నాకు. ఏమండి, 3 ముళ్ళు వేయకుండా కాపురం చేయడం తప్పు కదా? పిచ్చి స్వప్న డార్లింగ్, పెళ్లి కాని ఇద్దరు యువకులు సహజీవనం చేయొచ్చని సుప్రీంకోర్టు ఏనాడో చెప్పిందా? పిల్లల్ని కనొచ్చా సారు? ఆ మాట మాత్రం సుప్రీంకోర్టు చెప్పలేదు, అది చెప్పలేదు. అయినా మనకప్పుడే పిల్లలు ఎందుకో, మన స్వేచ్ఛకి ఆనందానికి అడ్డు కదూ. ఏం డార్లింగ్, నీకు పిల్లలంటే ఇష్టమా? మీ ఇష్టమే నా ఇష్టం సారు. గ్లాస్ తీసుకురా. ఇవి చిన్నపిల్లలవే కదా, మీ దగ్గర ఎక్కడ వచ్చినాయి? అవా, అవి పాప కోసం తెచ్చాను. పాప కోసమా? పాప అదే ఒక అనాథ పాప ఉంది స్వప్న. ఆ పిల్ల కోసం నేను అప్పుడప్పుడు ఎరేజర్స్, పెన్సిల్స్, నోట్బుక్స్ ఇవన్నీ కొనిచ్చి వస్తూ ఉంటుంటాను. ఏ అలాంటివి నీకు ఇష్టం ఉన్నదా? నిజంగా ఇవి అనాథ పిల్లలవేనా? నిజం స్వప్న, నీ మీద ఒట్టు. అందుకేనండి మీరంటే నాకు ఇష్టం. ఏమండి, మీరు నాకు కావాలి. నాకు నువ్వు కావాలి. సౌమ్య, శాలరీ ఇచ్చారా? ఇలా ఇవ్వు. ఎందుకని? నాకు ఒక విషయం తెలియదు రాము. విషయం తెలియదా ఇవ్వవా? తెలుసుకునే హక్కు నాకు లేదా? లేదని ఎవరన్నా రాయ్ అడుగు. సంవత్సరం నుండి నా జీతం తీసుకుంటాం. దేనికి? కారణం చెప్పాలా? నేను అడగకుండానే చెప్పాలి. అడిగినా చెప్పవా? నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం ఉంది కనుకనే ఇన్నాళ్ళు అడగలేదు. ఆ నమ్మకంతో ఇవ్వచ్చు కదా. చివరి నాకు కారణం తెలియాలి. ఓకే, ఆల్ రైట్. మన కోసం, మన కుటుంబం కోసం అనుకోవచ్చుగా. కుటుంబం కోసం అయితే జీతం ఇవ్వాల్సింది మావయ్య గారికి కదా. ఆఫ్ కోర్స్. మన అంటే నీ నా అని అర్థం. నా ఏంటి రాఘవ కొత్తగా మాట్లాడుతున్నావు? సౌమ్య, మనకంటూ ఒక ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్, కారు ఉండాలి కదా. మనకిల్లు ఏంటి రాఘవ? ఈ సిటీలో ఇంత పెద్ద బంగ్లా ఉండగా మనకి ఈ ఇల్లు దక్కకపోతే నాన్సెన్స్. మైండ్ బ్లాక్ అయిందా? ఇల్లు దక్కపోవడం ఏంటి? కోట్లు విలువ చేసే ఇల్లు మనకి దక్కకపోవడం ఏంటి? అసలు విషయం ఏంటి చెప్పు రాఘవ. మనం ప్రేమించే ఈ ఇల్లు బ్యాంక్ తాకట్టులో ఉంది. తాకట్లో ఉందా?
ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? అన్నయ్య వ్యాపారం కోసం నాన్న బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు ఇచ్చారు. నాన్నగారి వ్యాపారం బాగానే ఉందిగా. పిచ్చి సౌమ్య, రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద మాయ. ఒకసారి అక్కడ ఉంచుతుంది, మరొకసారి ఇక్కడ ఉంచుతుంది. దానికి నా జీతం తీసుకోవడానికి సంబంధం ఏమిటి? ఉంది. బ్యాంకులో తీసుకున్న లోన్కి ఒక ఇన్స్టాల్మెంట్ కూడా పే చేయలేదు. రేపు పే చేస్తాడని కూడా నాకు నమ్మకం లేదు. అలాంటప్పుడు అన్నయ్య నాన్న మన వంక చూస్తారు. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలిగా. ఇప్పుడు శాలరీ ఇస్తావా? ఇంటెలిజెంట్. మై హస్బెండ్ ఇస్ టూ ఇంటెలిజెంట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నాను కానీ మైండ్ వేవ్ ఇంజనీర్. హ్యాట్స్ ఆఫ్ రాఘవ. అయితే ఏమంటావు? నువ్వు అమెరికా వెళ్ళాల్సిందేనా? వెళ్ళాలి. పెళ్లి తీరాలి. నేను వెళ్తాను వీళ్ళని చెప్తున్నాను. వెళ్తే జీతం పెరుగుతుందని చెప్తున్నా కదా. అవసరం ఇప్పుడు లేదని చెప్తున్నానుగా. అంటే నన్ను ఇంట్లో బాధితులు పడేయమంటారా? ఏం జరిగిందమ్మా? ఆయన అడగండి. ఏం జరిగిందిరా? సౌమ్య యూఎస్ వెళ్తానంటుంది నాన్న. చూడమ్మా, కేవలం జీతం కోసం అయితే నువ్వు అంత దూరం వెళ్ళక్కర్లేదమ్మా. పరాయి దేశంలో భర్తకు దూరంగా అంత మంచిది కాదమ్మా. నేను ఢిల్లీ వెళ్తున్నాను. నాకు మంచి ఆఫర్ ఉంది, పైగా మంచి జీతం కూడా. జీతాలు కాదు నాకు కావాల్సింది. జీతాలు పెరిగితే కదా నాన్న జీవితాలు బాగుండేది. జీతం పెరుగుతుంది కదా. నువ్వు కూడా ఢిల్లీ ట్రాన్స్ఫర్ చేయించుకో. కానీ నాకు యూఎస్ అంటేనే ఇష్టం. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్తున్నాను. చూడమ్మా, మీరిద్దరు జీతాలు ఎక్కేసుకుంటున్నారు కానీ ఆనందం గురించి కొన్ని నెలలుగా జీతాలు అవునా, బాగా సంపాదిస్తున్నారుగా. ఆయన తీసుకోవచ్చుగా. నీ సమాధానం కూడా అదేనా? నేను బావగారు ఇవ్వడం లేదా అని అడుగుతున్నాను. నాన్న, మధ్యలో మీ కాల్ ఏంటి? ఎందుకు మేము గొడవ పడుతున్నాం? మధ్యలో మీ కాల్ ఏంటి? రైట్ రానా? ఇది కుటుంబం రా. రే, ఇది కుటుంబం రా. ఇది కుటుంబం. కుటుంబంలోని ఆనందాన్ని ఒకళ్ళొకళ్ళు పంచుకున్నప్పుడే ఆ బంధం కలకాలం గట్టిగా ఉంటుందా? సరే, ఖర్చు కోసం డబ్బులు చాలా టైట్ నాన్న. మా కమిట్మెంట్స్ మాకు ఉన్నాయి. అన్నయ్యకి ఆదాయం లేదురా, ఖర్చులు ఎక్కువైనాయి. నాన్న, కొంతకాలం డబ్బు ఇవ్వలేము. మీరు ఎలాగో సర్దుకోండి. లాభం లేదురా, నువ్వు ఇవ్వాల్సిందే. ఏం నాన్న మీరు మాట్లాడేది? మేము ఇవ్వలేము అంటే మీరు ఇవ్వు ఇవ్వు అంటారు. అయినా ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఆయన డబ్బు ఇచ్చారుగా, ఆయన అడగండి. వాడు అడుస్తొక్కారు, కోరుకోవడానికి ఒక టైం పడుతుంది. అప్పటిదాకా ఇంటి బాధ్యత నువ్వు పోయాల్సిందే. మనుషు తొక్కాడు అంటున్నారు అంటే మీకు విషయం తెలుసు అన్నమాట. ఏం నాన్న తెలియనట్టు మాట్లాడతారు? తెలియదురా. నిజంగా తెలీదా? నిజంగా తెలియదురా. మీ పెద్ద కొడుకు చిన్నిళ్ళు మెయింటైన్ చేస్తున్నాడు. అవును సౌమ్య, ఈయన గారు ఈ ఇల్లు తాకట్టు పెట్టించిన డబ్బుతో ఆయన గారు ఆవిడ గారికి ఒక భవంతి కట్టించాడు. అవునదా? అన్నయ్య తాలి కట్టని పెళ్ళాం నీ సవితి, పేరు స్వప్న. ఆవిడ గారితో ఎంతో కాలంగా ఈయన గారు సంసారం అడబడుతున్నారు సౌమ్య. వాలి వాలి రారా. బావా బావా
వాడి వెంటనే ఉంటాడు. నీకు తెలియకుండా ఈ విషయం చెప్పు. చేతి పని కూడా చేస్తాను. నేను మా పట్టే తండ్రి అతని వాడు ఆయన పక్కనే బంగళా కట్టించి కాపురం పెట్టి అప్పటికీ నా చెప్పు వాడు నిజంగా నేను విన్నది నిజమేనా? మీరు ఏమిన్నారో చెప్తే అది నిజమో కాదా నేను చెప్తాను. ఎవరో స్వప్న ముందుతో కాపురం పెట్టేవాడుగా. ఓపెన్ అయిపోయింది అనమాట. క్లోజ్ కూడా అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇంక సిగ్గెందుకు భయం ఉంది. అంత దౌర్భాగ్యం వచ్చిన మహాలక్ష్మి లాంటి శరీర పట్టుకుని దౌర్భాగ్యం స్వప్నతో నేను సహజీవనం చేస్తున్నా. వీఆర్ లివింగ్ టుగెదర్. చెప్పు జరుగుతుంది. విచారాన్ని సహజీవనం అన్నారా? మరైతే ఇదిగో నువ్వు తాడి కట్టిన భార్య, నీ కూతురు, నీ తమ్ముడు, మనుషులు, నేను వాలి అందరం ఇంట్లో ఉంటున్నావే. దీనేమంటారా? సహజీవనం. సహజీవనం ఈ పేరుతో దానికి హక్కు కల్పిస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోపోతే ఏం చేస్తారు? ఇల్లాలు కంటికి తడి పెడితే ఇల్లాలి కన్నీళ్ళు చూడరు. ఇల్లాలు కంటికి తడి పెడితే ఇంటికి మంచిది కాదురా. ఇప్పటికైనా కళ్ళు తెరు. నేనేం పసిపిల్లాన్ని కాదు. నీకు బుద్ధి మీరేం భయపడకండి. స్వప్నమేళ నేను తాళేం కట్టలేదు. ఆహా, గొప్ప సంస్కృత విరాలు. అయినా నీకు బుద్ధి లేకపోయింది. దానికంటే బుద్ధి లేదురా నేను ఉంచుకోవడానికి. బావగారు మీరేదో బిల్డింగ్ కొన్నారట. అది ఇంతకి మందా స్వప్నరా? అది స్వప్నదే. నేనే కట్టింది. ఇంకా డాక్యుమెంట్స్ అని కనపడనే ఉంది. కావచ్చు. నేను మాత్రం స్వప్న కోసమే కట్టి
నా సుఖ సౌఖ్యాల కోసం. ఆహా నీ సుఖ సౌఖ్యాలు ఏం ఎక్కువైతే ఇక్కడ అన్నీ ఎక్కువే నాన్న, అన్నీ ఎక్కువే. అసలు నా గురించి క్షణం కూడా పట్టించుకోవడానికి తీరిక లేదని పనులు బాధ్యతలు దీనికి చాలా ఎక్కువ. నేను ఉదయం 9 గంటలకు బయటికి వెళ్తాను. అప్పుడు దాకా అందరి పనులు చేసి పెడితే ఇది బిజీ. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు తిరిగి వస్తాను. సరిగ్గా అదే టైంకి ఇది మళ్ళీ బిజీ. ఇలా బయట చూస్తాను, దానికి ఏమైనా చేసి పెడతాను. దాని హోంవర్క్, మీకు మందులు, చపాతీ, వెజ్ బిర్యానీ, పుల్కాలు, స్నాక్స్, ఇలా ఇలా ఈ పనులతో రాత్రి 12 గంటల వరకు ఇది బిజీ. నేను ఫ్రీగా ఉన్నంతసేపు ఇప్పుడు కాదు బిజీ 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 బిజీ. అసలు నాతో సరదాగా గడపడానికి దీనికి టైం ఎక్కడిది నాన్న? అందుకే నా అలసట తీర్చే మనిషి కావాలి. నా కోసం టైం స్పెండ్ చేసే ఒక మనస్సు కావాలి. అందుకే నాకు ఆనందాన్ని ఇచ్చే అందాన్ని నేనే పెట్టుకుని సహజంగా అందంగా ఉంటేనేగా ఈ వీడియో చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీరు కరెక్ట్ నాన్న. పెళ్లి చూపులో ఇది చాలా అందంగా ఉంది. అందుకే నాకు భార్య అయింది, ఇంటికి ఇల్లాలైంది, నా బిడ్డకు తల్లయింది. ఆ తర్వాత మీకు 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 మీ అందరికీ పనులు చేసి పెడుతూ ఈ ఇంటికి పని మనిషి అయింది. భర్త భావాలను అర్థం చేసుకునే భార్య మాత్రం కాలేకపోయింది నాన్న. నాన్న, బిడ్డ పుట్టిన తర్వాత అసలు ఏనాడైనా ఇది నా కళ్ళకి అందంగా అలంకరించుకుని కనపడిందా? ఇది ఇంకా కట్టని అసలే మడత విప్పని చీరలు బీరువాలో ఎన్ని వందలు మూలుగుతున్నాయి దీన్నే కనుక్కోండి అన్నా. అందుకే దీన్ని ఇంటికి పని మనిషిగా వదిలేసి నేను స్వప్నాన్ని వెతుక్కున్నాను. అది నా కలల ప్రపంచం. అక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. డోంట్ డిస్టర్బ్ మీ. అన్నా, అలాని దీనికి ఎప్పుడు అన్యాయం చేయండి నాన్న. ఈ ఇంటి ఇల్లాలుగా దీని స్థానం ఎప్పటికీ ఎక్కడికి పోతుంది. వింటున్నావా నాన్న వాడి మాటలు? తాగిన మైకం తలకెక్కి మాట్లాడుతున్నాడు. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పర్యవాళ్ళు ఎవరు లేరు. నాన్న, ఈ ఆస్తిలో నా వాటా నాకు రాసివ్వండి. మావయ్య, మా వాటా మాకు పంచకపోతే ఏం చేయాలో మాకు బాగా తెలుసు. చేసుకోండి. మీరేం చేసుకుంటారో అది చేసుకోండి. స్టేషన్కే వెళ్తారో కోర్టుకే వెళ్తారో మీ దిక్కున్న చోటు చెప్పుకోండి. ఏంట్రా వాగుతున్నావు? తాగుబోతు వెళ్ళవా? ఏం తీసావురా? రవయ్య పెద్దవాళ్ళని చేయి చేసుకోకూడదు నాన్న, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇంట్లో ఎవడి వాటా ఎలా దక్కించుకుంటాడో దక్కించుకోమని నేను ఆల్రైట్, నేను ఆలోచిస్తా. నాన్న, ఈ ఆట నాకు ఇవ్వాలి. మొత్తం 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 కట్టాలి. చూసావుగమ్మా, వాడు మన చెయ్యి ఏనాడో దాటిపోయాడమ్మా. మన మాట వినే పరిస్థితిలో వాడు లేడు. చూస్తూ చూస్తూ ఉండగా ఈ సంసారం ఇలా అయిపోయింది. మా అక్కకిచ్చిన మాట కోసం నన్ను కడుపులో పెట్టుకుని కాపాడా ఎంతకాలం. నేను ఇక ఇంట్లో ఉండలేదు బాబా. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అమ్మా, నేను ఉండలేను తల్లి. నేను ఇంట్లో ఉండలేను అమ్మా. నేను ఎక్కడన్నా వెళ్ళిపోతాను.
నేను వెళ్ళను. అయినా నేను వెళ్తానని ఎవరు చెప్పారు? బాబా నేను వెళ్ళను. అనుకున్నాను నేను వెళ్ళను. అమ్మ నేను వీళ్ళు ఇడిచిపెట్టి ఏడే పని లేదు అంతే. నా బంగారు తల్లి ఎవరు ఆడిస్తారు? ఎవరు స్కూల్కి తీసుకెళ్తారు? నా బంగారు తల్లి. పాపకు బాగా జ్వరంగా ఉందమ్మా. ఈ పూటకు నువ్వు పెట్టుకుని తాగు. సర్లే, ఈ పిల్లకి జ్వరం లేదు ఎప్పుడు? నెలకి 15 రోజులు జ్వరమే. చేయించానయ్యా. ఉండమ్మా, టాబ్లెట్ వేస్తాను. స్వప్న డార్లింగ్, వద్దు డార్లింగ్. బ్యూటీ పార్లర్ అప్పుడే లీజ్ తీసుకోవద్దు. ఏం లేదు డార్లింగ్, క్యాష్ కొంచెం ప్రాబ్లం తర్వాత చూసుకున్నాం. దాట్స్ నైస్. స్వప్న ఇస్ గుడ్ గాడ్. ఏం లేదు స్వప్న, రాత్రి ఆ కబోర్డ్లో మందులు పెట్టాను, వేసుకోవడం మర్చిపో. డాడీయా? నన్నుగా స్వప్న, ఎవరో పిలుస్తున్నారు. అయ్యో స్వప్న, రాత్రి డాక్టర్ నిన్ను వాటర్ బాగా తాగడం మర్చిపో. ఒకవేళ తాగలేదనుకో నేను వచ్చి తాగిస్తాను నీకు. అబ్బే నన్ను కదా అన్నాను కదా. లేదు స్వప్న, అదే పుత్తడి బొమ్మ సీరియల్లో జానకి వాళ్ళ డాడీని పిలుస్తున్నాను అంతే. అబ్బే స్వప్న, నేను వచ్చి చెప్తాను కదా నీకు. తర్వాత ఉంటాను. యూస్లెస్. ఏ బుద్ధి లేదా నీకు? ఫోన్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు తెలియదా? చూపి. ఏ నేను హాస్పిటల్కి నేనే తీసుకెళ్ళాలా? ఎవరో ఒకరు తీసుకెళ్తారు, వాళ్ళతో. నువ్వే తీసుకెళ్ళు. ఈ మధ్య నాతో మాట్లాడట్లేదు, స్కూల్కి కూడా తీసుకెళ్ళట్లేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నేను తీసుకెళ్తా కదా, జబ్బు తగ్గదా? ఇంట్లో ఉన్నారు కదా మంద, ఎవరో ఒకరు తీసుకెళ్తారు, వాళ్ళతో. నాకు టైం అవుతుంది. ఈడియట్. పాపను హాస్పిటల్కి తీసుకువెళ్ళలేనంత తీరిక బిజీ మీకేంటండి? నీకు అన్ని విషయాలు చెప్పాలా? అక్కర్లేదు, తెలుసు. మరి తెలిసినప్పుడు నోరు మూసుకుని ఉంటాం మంచిది. అందం లేని దాన్ని చేసుకున్నారేమో కానీ నోరు లేని మూగదాన్ని మాత్రం కాదండి. నోరుందని నోటికొచ్చినట్టు అలా వాగామనుకో, పళ్ళు రారగొడతాం. అమ్మ మంచిది, నేను వెదలని. చిచ్చే పాడుకోంప. ఇంట్లో ఒక క్షణం ఉందామా మనశ్శాంతి లేకపోతే. అది కాదమ్మా, నేను హాస్పిటల్ తీసుకెళ్తా కదా. నేను హాస్పిటల్ తీసుకెళ్తా. ముందు టాబ్లెట్ రామ్మా, హాస్పిటల్ వెళ్దాం. డబ్బులు తీసుకెళ్ళి. డబ్బులు వద్దులే బావా. ఈ దగ్గర ఎక్కడివిరా? ఈ మధ్యన పోస్ట్ ఆఫీసులో ఖాతా తెరిచా. అన్యాయంగా సంపాదించిన సొమ్ము అమాయకులు ఖాతాలు వేస్తున్నారంటే తెలిసాను, నాకు కూడా వచ్చి. స్వాగతం, అందరికీ స్వాగతం. స్వాగతం బోసుబాబు, బ్యాంకు మేనేజర్. కూర్చోండి అని మీరు చెప్పక్కర్లా, నేను కరెక్ట్ ప్లేస్కి వచ్చా. స్వాగతం. తమరు పెరుటాల వెంకటరామయ్య గారు. స్వాగతం. స్వాగతం అండి. ఏంటి మిమ్మల్ని చూస్తేనే హత్తుకుల్లా ఉంది. ఇంతవరకు లేదండి, ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఏమండి వెంకటరామయ్య గారు, ఇతని అవసరం మీకుందా? అయితే మీరు కొంచెం వెళ్ళి వాకిట్లో నిల్చోండి. ఏమండి ఈమె మా రఘు భార్య. స్వాగతం అమ్మా. అమ్మా
మీరు ఇక్కడ నిల్చోక తప్పదు. పరిస్థితులు బాగోలేనప్పుడు కష్టాలకు స్వాగతం చెప్పుకోవాలమ్మా. తమని పాణిగ్రహణం చేస్తున్న రఘుబాబు గారిని చూస్తారా? అలాగే. స్వాగతం. తొలికాల రఘుబాబు గారికి స్వాగతం. నమస్తే మేనేజర్ గారు. ఏంటి సార్ వచ్చారు? ఇంతేనా? ఇంకెవరన్నా సాక్షులు ఉన్నారా? నేను పనికిరానా? మేము ఇంటి దగ్గర మీ బ్రహ్మాండమైన పార్టీ ఏర్పాటు చేస్తాను. అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం సార్, ప్లీజ్. రఘుబాబు గారు నాకు వీడ్కోలు చెప్పకండి. మీరందరూ కూర్చుంటే శివ టపాకే పేలుస్తారా? అది చాలు, పెద్ద బాంబే పేలుస్తా. అర్థమైంది. మాకు కొంచెం సమయం ఇవ్వండి. 3 నోటీసులు పంపాం. డబ్బు కట్టండి అని. డస్ట్బిన్లో వేశారు. రియల్టరు ఖరీదైన ఇల్లు హోదా ఉన్నాయని మిమ్మల్ని నమ్మి లక్షలు అప్పిస్తే సమాధానం చెప్పరు, ఇన్స్టాల్మెంట్ కట్టరు. ఆడికి కాదు నా డొక్క తీశారు. రఘుబాబు గారు మిమ్మల్ని బతిలు ఆడటానికి రాలేదు. అందరూ వినండి. రేపు మధ్యాహ్నం 3 గంటలకి మీ ఇల్లు జప్తు చేయబోతున్నాం. మీ పరువు ప్రతిష్ట బజార్లో పడతాయి. మీరందరూ బజార్లో నిల్చోవాలి. బజార్లో జనం మీరు స్వాగతం చెప్పుకోవాలి. మేము గౌరవంగా బతుకుతుంది. మాకు కొంచెం సమయం ఇవ్వండి. సార్ మేనేజర్ గారు, నాకు కొద్దిగా టైం అండి. మీ లోన్ మొత్తం మీకు రీఛార్జ్ చేస్తాను. ప్లీజ్ ఆయన చేసిన తప్పుకి ఎంతమంది మరి కావిస్తుంది. దయచేసి కొంచెం మొక్కలు ఇవ్వండి. మీ కాళ్ళు అమ్మమ్మ నీకు మాత్రం ఏమండి బ్యాంక్ మేనేజర్ గారు, స్వాగతం. లోన్ ఇచ్చేటప్పుడు తెలీదా? లక్షలు ఇచ్చేటప్పుడు లక్షలని వాడికి ఇవ్వాలని? సౌమ్య, నువ్వు ఆగమ్మా. చూడరా, నీ వల్ల ఎంతమంది బాధపడుతున్నావో చూడు. నేను కన్న తండ్రి తెచ్చుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు వచ్చిందో? ఎందుక ఈ ముసలివాడు ఈ ఇంట్లోనే పోవాలనుకున్నాడు కాబట్టి మనందరూ పిల్ల పాపలతో ఆనందంగా ఇంట్లో ఉంటున్నాం కాబట్టి. కానీ నువ్వు ఆ దరిద్రాన్ని మరిగి అన్న తండ్రి మీద చెయ్యెత్తుతున్నా. ఈ వాలిగాడి కోపం వచ్చిందంటే వాక్కని పండించుకున్న ఆంజనేయులు మాట్లాడుతున్నావా? మేనమామ కదా ఇంట్లో ఉండని ఎంగిలి మెతుకులు పడేస్తున్నావు. అలా ఉండను. మెతుకులు తిన్నాను కాబట్టి విశ్వాసంగా పడున్నా. నేను ఏం తక్కువ చేశాడా నీకు? కానీ పెంచి పెద్ద చేసి వ్యాపారాలు చేసుకుంటానంటే లక్షలు ఇచ్చారు. దివాళా తీసాను తండ్రు అంటే మొన్న ఈళ్ళు తాకట్టు పెట్టి లక్షలు ఇచ్చారు. తమరికి ఏం తక్కువ చేశాడనో చెయ్యెత్తుతున్నారు. ముందు వాడి బయటికి. వాడు ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఇక్కడే ఉంటాడు. ఉండండి, అందరూ ఇంట్లో ఉండి కట్టకట్టుకున్న దూకుతాడు. ఉండండి ఇక్కడ. అయ్యా రఘుబాబు గారు, మీరు ఆగండి. మీరు అసలు విషయానికి వీడ్కోలు చెప్పి అనవసరమైన విషయాలకు స్వాగతం చెబుతున్నారు. సరే, ఇక చెప్తూ సిద్ధం కండి. ఎంత ప్రాధాయపడినా మీ మనసు మారటం లేదు. పాపకి బాగా జ్వరంగా ఉందండి. పెద్ద ఈ పరిస్థితులు ఎక్కడా బయట ఉండలేరు. దయచేసి కొన్నాళ్ళు జబ్బు స్టాప్ చేయండి. లేదా మరి ఏదైనా మార్గం మీరే చెప్పండి సార్, ప్లీజ్. స్త్రీని గౌరవించలేని వాడు, స్త్రీ కన్నీళ్లు తొడవలేనివాడు మనిషి కాదమ్మా, రాయి. నేను మాత్రం మనిషినేనమ్మా. మీ ఆవిడ కనుక స్వాగతం. అయితే వినండి, ఈ జప్తు ఆగిపోవాలి అంటే ఇంతే విలువైన మరో ఆస్తిని షూరిటీగా పెడితే ఈ జప్తు ఆగిపోతుంది. ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఆవిడ గారికి ఇల్లు కట్టించారు కదా, ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి షూటీ పెట్టమనండి. ఎంత ఎంత చిటుకులో చేస్తాను. స్వప్న అంటే ఏమనుకున్నారు? నా ప్రేయస్. నేను ప్రేమించిన మనిషి, నన్ను ప్రేమించే మనిషి. క్షణాల్లో చేస్తాను అప్పుడు. మేనేజర్ గారు, ఒక నిమిషం కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ ఒక నిమిషం కూర్చోండి. స్వప్న డాలే. లేదు లేదు, ఇంకా బయలుదేరాలి, వస్తున్నాను. ఏం లేదు స్వప్న, చిన్న ప్రాబ్లం ఒకటి వచ్చిందా?
షీఈస్ కమింగ్. ఒక్క నిమిషం సార్, ప్లీజ్ వెయిట్ చేయండి, ప్లీజ్. స్వప్న, కమాన్, నీకోసం వెయిట్ చేసి, కమాన్. ఇదిగో వీళ్ళు 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 వీళ్ళందరినీ వాళ్ళు మూతపడేలా చేయాలి, వీళ్ళ గుర్తొచ్చేలా చేయండి. కమాన్ దా. వీళ్ళంతా ఎవరు డార్లింగ్? స్వాగతం. వీళ్ళు ఏమ్మా ఎవరు లేరని చెప్పాడా? చెప్పే ఉంటాడమ్మా. అమ్మా ఇది వారు తాళి కట్టిన భార్య. ఇదిగోమ్మా వారి కన్న బిడ్డ, తోడబుట్టినవాడు, మరదలు ఉన్నారే వారిని కన్న తండ్రి. ఇక నా సంగతి తెలుసుగా. అనమా ఇంటి గురించి డౌట్ అక్కర్లేదమ్మా, ఇది కూడా ఆయనదే. కాకపోతే దాన్ని తాకట్టు పెట్టింది. స్వప్న, నీకు ఆ వివరాలని నేను తర్వాత చెప్తాను డాడీ. ఏం లేదు డాడీ, నేను నీకు బిల్డింగ్ కట్టించేసానే, దాని తాలూకు డాక్యుమెంట్స్ ఇచ్చి షూరిటీగా ఉంటానని ఈ మేనేజర్ గారితో ఒక మాట చెప్పు. వీళ్ళందరికీ గుర్తొస్తుంది, దెబ్బకు నోళ్ళని మోసపోతాయి. ఇవ్వాలా? ఇవ్వాలి డాడీ. తప్పదా? తప్పదు స్వప్న. ఎందుకు ఇవ్వాలి? ఇక వీటితోనే అదే స్వప్న, ఆ బిల్డింగ్ నీకోసం నేనే కట్టించి ఇచ్చాను కదా. ఊరికనే ఇచ్చావా? దాని ప్రతిఫలంగా నా అందాన్ని, నా యవ్వనాన్ని, నీ కోరికని తీర్చుకున్నావు కాబట్టి ఇచ్చావు. దట్స్ ఆల్. స్వప్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? See, Mr. Raghu, నువ్వు బిజినెస్ చేస్తున్నావు. దేనికోసం చేస్తున్నావు? ఫర్ వాంట్ ఆఫ్ మనీ. నీ తమ్ముడు ఉద్యోగం చేస్తున్నాడు. దేనికోసం చేస్తున్నాడు? ఫర్ వాంట్ ఆఫ్ మనీ. నీ మర్దలు, ఈ బ్యాంక్ మేనేజరు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దేనికోసం? ఫర్ వాంట్ ఆఫ్ మనీ. నేను దానికోసమే చేశాను. ఫర్ వాంట్ ఆఫ్ మనీ. స్వప్న, యు కన్న తండ్రి, కట్టుకున్న భార్య, కడుపున బిడ్డ, తోబుట్టిన తమ్ముడు, అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేరు అని చెప్పిన నువ్వు చేతరువా? నేనా? ఆగో, ఇంకో మాట నీ నోటి నుంచి వచ్చినా, ఇకపై నీ మొహం నాకు చూపించినా ఏం చేస్తానో నాకే తెలీదు. ఏయ్, హా! ఇక ఆవిడకి వీడ్కోలు, సమస్యకు స్వాగతం. ఇక జప్తుకు సిద్ధం కండి. ప్లీజ్ ప్లీజ్. తల్లి బిడ్డలకు కాళ్ళకి నమస్కారం పెట్టకూడదు వదినా. తప్పు చేస్తే కాళ్ళను పట్టుకుని చెంప పగలగొట్టాలి. అన్నయ్య చెడు మార్గంలో ఉన్నాడని బాధపడి మిమ్మల్ని క్షమించా. నన్ను క్షమించదు రా, నన్ను క్షమించు. నన్ను క్షమించక. అన్నయ్య చెడు వ్యసనాలకి బానిసైపోతుంటే చూస్తూ ఉండలేక మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. క్షమించు నాన్న, నన్ను క్షమించు. నిజానికి మా అన్నయ్య అప్పు తీసుకున్నాడు, కానీ ఆ అప్పుకి ఈ
ఈ కుటుంబం మొత్తం బాధ్యత వస్తుంది. నేను నా మిషన్ బాస్ మమ్మల్ని ఆ షూటింగ్కి కన్సిడర్ చేశాను. ప్లీజ్ సార్, అవును సార్, ఒక్క అవకాశం కల్పించండి ప్లీజ్ సార్. స్వాగతం అమ్మా, స్వాగతం. ఇల్లాలి విలువేమిటో ఒక్క క్షణంలో చూపించావమ్మా. ఇంతమంది మంచి వాళ్ళు ఉన్న కుటుంబానికి నేనేమీ చేయలేకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. రేపు ఉదయం బ్యాంక్ వచ్చి కలవండి. ఓకే సార్. ఉంటాను. ఇక నాకు సెలవు. నీకేం కాదమ్మా, నీకేం కాదమ్మా. అమ్మ కొంచెం మంచిగా చూడమ్మా, లేకపోతే అమ్మా. అమ్మా ఏం కాదమ్మా, తగ్గిపోతుందమ్మా. అమ్మా శృతి, శృతి, నేనమ్మా డాడీరా, మీ నాన్నను తల్లి. శృతి, నేనమ్మా మీ నాన్ననే. అమ్మా నువ్వు అమ్మని కొట్టావు. అమ్మ చాలా మంచిది మమ్మీ. అవును తల్లి, అమ్మ చాలా మంచిదమ్మా. మరి నీకు డాడీ వద్దా? డాడీని చూస్తుంటే భయమేస్తుందా తల్లి? అమ్మ శృతి, ఏదో మాకు డాడీ. ఏదమ్మా నేను ఆడవటం లేదు తల్లి, నేను ఆడవనమ్మా, నేను ఆడవను తల్లి. మమ్మీ మంచిదిగా. అవునమ్మా, అమ్మ చాలా మంచిది, చాలా మంచిదిరా. నన్ను అమ్మని విడిచిపెట్టెళ్ళవుగా. శృతి, లేదమ్మా, లేదమ్మా, నిన్ను అమ్మని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదమ్మా, ఎక్కడికి వెళ్ళనమ్మా. నాన్నా, నాకు ప్రాయశ్చిత్తం కావాలి నాన్న, నాకు ప్రాయశ్చిత్తం కావాలి నాన్న. మిమ్మల్ని మీ మాటల్ని కడిచి వినిపెట్టి ఈ ఇంటి గౌరవాన్ని మంట కలిపిన నాకు ప్రాయశ్చిత్తం కావాలి నాన్న. నన్ను శిక్షించండి నాన్న, నన్ను శిక్షించండి నాన్న. అర్హుణ్ణి కాదురా నాకు, చెదవాడివైన ఇంటి గౌరవాన్ని నిలబెట్టినందుకు నీకు రుణపడి ఉంటానురా. అన్న అన్న పదానికి అగౌరవాన్ని తెచ్చిన నన్ను సౌమ్య, రాఘవ క్షమిస్తాను కదా. లక్ష్మి, దాంపత్యంలోని ఔన్నత్యాన్ని అనుక్షణం గుర్తు చేసే ఒక గొప్ప ఇల్లాలి కంట కన్నీరు పెట్టించాను. లక్ష్మి, వ్యసనాలు వ్యామోహాలు మనిషి పతనాన్ని చాలా త్వరగా శాసిస్తాయని ఆలస్యంగా తెలుసుకున్నాను లక్ష్మి. లక్ష్మి, ఒక గొప్ప సునామీ నుంచి బయటపడ్డ క్షతగాత్రుణ్ణి నేను.
నన్ను క్షమించలేవో? అల్లుడు, ఓడిపోయి కూడా మగాడు మగధీరుణ్ణి విర్రవీగుతాడు. అత్త తాను గెలిచి కూడా మొగుణ్ణే విజేతగా చేసి ఆనందపడిపోతుంది. ఈ భార్య అల్లుడు, ఎక్కడ ఉండవలసిన వాడివి ఇక్కడ పడ్డావు, కానీ నిన్ను పడనివ్వలేదు. కారణం ఏమిటో తెలుసా? భార్య కనుక. అల్లుడు, నీ కోపం వచ్చని ఒక్క మాట చెప్తున్నా. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెరులు వీళ్ళందరూ కలిసి ఉండేది ఉమ్మడి కుటుంబం కావచ్చు. కానీ భార్య అనేది జీవితం రా అల్లుడు, జీవితం. ఆ బంధాన్ని కార్లు కొనిచ్చో బంగళాలు కట్టించో నిలబెట్టేది కాదురా. 7 అడుగులతో ప్రారంభమైన జీవితాన్ని 100 ఏళ్ల పాటు నడిపించుకునేదేరా సహజీవనం అంటే. మనసు కలుపుకొని సమత మమత పెంచుకొని అనురాగం పంచుకొని కలిసి మెలిసి బ్రతుకుటే పరమార్థం. కలిసి మెలిసి బ్రతుకుటే పరమార్థం. అదే సహజీవనం. అదే సహజీవనం. అదే సహజీవనం. ఇది ఎల్విఆర్ సన్స్ అండ్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్, కొరిటపాడు, గుంటూరు వారి ప్రదర్శన. శ్రీ ఆర్ జయప్రకాష్ నారాయణ గారిని సాదరంగా సప్రస్త్రయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే రచయిత పారితోషికం అందించేందుకు శ్రీ కేఎస్టి సాయి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ గోళ్లపాటి నాగేశ్వరరావు గారు, శ్రీ నుసుము కోటిశివ గారు బృందం పక్షాన వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నుసుము కోటిశివ గారు రచయిత పారితోషికం గోళ్లపాటి నాగేశ్వరరావు గారి పక్షాన కూడా నుసుము కోటిశివ గారిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. సహజీవనం నాటకం. ఇక్కడేనా? శ్రీ గోళ్లపాటి నాగేశ్వరరావు గారు రచయిత. ఇప్పుడు సాంప్రదాయ సత్కారం శ్రీమతి చిత్రలక్ష్మి రేఖా దీక్షిత్ గారి చేతుల మీదుగా జరుగుతుంది. ఈ స్వీకారాన్ని పొందడానికి శ్రీమతి టి లక్ష్మి గారు, శ్రీమతి వై భవానీ గారు, శ్రీమతి హాసిని గారులను వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆప్కో వారి సౌజన్యంతో నటీమణులకు అందించేటువంటి సంప్రదాయ సత్కారం శ్రీమతి చిత్రలక్ష్మి రేఖా దీక్షిత్ వారిని ఆహ్వానిస్తున్నాం. నటీమణులు టి లక్ష్మి గారు, వై భవానీ గారు, హాసిని గారు. సంప్రదాయ సత్కారం ఆప్కో వారి సౌజన్యం. అందరికీ ధన్యవాదాలు. మరికొద్ది సేపట్లో పోటీ నాటకాల్లో భాగంగా పద్య నాటకం ఖమ్మం కల్చరల్ అసోసియేషన్ ఖమ్మం వారి
చాణక్య చంద్రగుప్త. రచన హెచ్విఎల్ ప్రసాద్ బాబు. దర్శకత్వం టి నరసింహరావు. మరికొద్ది సేపట్లోనే చాణక్య చంద్రగుప్త పద్య నాటకం ఖమ్మం కల్చరల్ అసోసియేషన్ ఖమ్మం వారి ప్రదర్శన. రచన హెచ్విఎల్ ప్రసాద్ బాబు. దర్శకత్వం టి నరసింహరావు.